అందరికీ నమస్కారం. మనం ఈరోజు నవవసంతం 3 తెలుగు వాచకం 8వ తరగతి పుస్తకంలో 5వ పాఠమైన శతకసుధ 5వ పాఠమైన శతకసుధలో ఉన్నటువంటి పదజాలాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు భాషాంశాల గురించి తెలుసుకుందాం. భాషాంశాల గురించి తెలుసుకుందాం. విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు కదా, వినేందుకు సిద్ధంగా ఉన్నారు కదా. ఇక్కడ భాషాంశాల గురించి తెలుసుకుందాం. రోమన్ సంఖ్య 6లో మొదటి విభాగంలో క్రింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి అన్నారు. ఏమన్నారు? క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అన్నారు. మొదటి పదం ఆ దశేంద్రియ. ఇక్కడ పదాన్ని విడదీసినప్పుడు దశ పూర్వపదం, పరపదం ఇంద్రియ. పూర్వపదం ఏంటి? దశ. పరపదం ఏంటి? ఇంద్రియ. ఇక్కడ ఈ పదం దశేంద్రియ విడదీసినప్పుడు దశ ప్లస్ ఇంద్రియ. సంధి ఏంటి? గుణసంధి. మరి ఈ గుణసంధి ఎలా వచ్చిందో తెలుసుకుందామా పిల్లలు? ఇక్కడ మనం చూసినట్లయితే సంస్కృత సంధుల్లో రెండవ సంధి గుణసంధి. సంస్కృత సంధుల్లో రెండవ సంధి గుణసంధి. గుణసంధి యొక్క సూత్రాన్ని మనం నేర్చుకుంటే చూసుకున్నట్లయితే అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ ఆర్లు ఆదేశంగా వస్తాయి. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో ఆర్లు ఆదేశంగా వస్తాయి. ఇది గుణసంధి సూత్రం. ఏవో ఆర్లను గుణాలంటారు పిల్లలు. ఏవో ఆర్లను గుణాలంటారు. మరి పదం చూసినప్పుడు దశేంద్రియ, దశ ప్లస్ ఇంద్రియ. పూర్వపదం చివర అక్షరంలో ఆ పలుకుతున్నాం, పరపదం మొదటి అక్షరంలో ఈ పలుకుతున్నాం. పదం కలిసినప్పుడు దశేంద్రియ ఏ. కాబట్టి ఇలా మనము సంధులను నేర్చుకుంటే చాలా సులభంగా నేర్చుకోవచ్చు. విద్యార్థులు సంధులనగానే భయపడకూడదు. ఇలా గనక మీరు నేర్చుకుంటే త్వరగా వస్తాయి. దశేంద్రియ, దశ ప్లస్ ఇంద్రియ, దశేంద్రియ. సూత్రం చూసుకున్నట్లయితే అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ ఆర్లు ఆదేశంగా వస్తాయి. ఆకి ఈ పరమైతే ఏ, ఆకి ఊ పరమైతే ఓ, ఆకు రూపరమైతే అర్ ఆదేశంగా వస్తాయట. పిల్లలు ఇలా రావటాన్ని గుణసంధి అంటారు. ఇక్కడ మనం పదం చూసుకున్నట్లయితే దశేంద్రియ, దశ ప్లస్ ఇంద్రియ గుణసంధి. ఇక్కడ రెండవ పదం చూసినట్లయితే లక్షాధికారి విడదీసినప్పుడు లక్ష ప్లస్ అధికారి సవర్ణ దీర్ఘ సంధి. లక్ష పూర్వపదం, అధికారి పరపదం. ఎలా అయిందో ఇక్కడ నేర్చుకుందాం. సంస్కృత సంధుల్లో మొదటి సంధి సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఏంటి? ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. అచ్చులు అంటే ఆ నుండి అవు వరకు ఉన్నటువంటి వాటిని. అకారానికి ఇక్కడ ఆ వర్ణానికి ఆ ఆలు రావటాన్ని సవర్ణాలు అంటారు. ఈ వర్ణానికి ఈ రావటాన్ని సవర్ణాలు అంటారు. ఊ వర్ణానికి ఊలు రావటాన్ని సవర్ణాలు అంటారు. రు వర్ణానికి రూలు రావటాన్ని సవర్ణాలు అంటారు. అంటే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. ఇక్కడ పదాన్ని గనక మనం చూసినట్లయితే లక్షాధికారి, లక్ష ప్లస్ అధికారి.
అంటే ఇక్కడ విడదీసినప్పుడు లక్ష ఆ పలుకుతున్నాం. పూర్వపదం చివరి స్వరంలో ఆ పలుకుతున్నాం. పరపదం మొదటి అక్షరంలో ఆ పలుకుతున్నాం. ఆ ఆ పదం కలిసినప్పుడు ఆ అంటే లక్షాధికారి. లక్ష ప్లస్ అధికారి. పదం కలిసినప్పుడు లక్షాధికారి. సూత్రం చూసినట్లయితే సవర్ణ దీర్ఘ సంధి సూత్రం. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. అలాగే మూడవ పదం పట్టెడన్నము. పట్టెడు ప్లస్ అన్నము. పట్టెడు అనేది పూర్వపదం. పూర్వపదం చివరి అక్షరంలో డూ. డూలో ఏ స్వరం పలుకుతున్నాము? ఊ. అన్నము ఆ. కాబట్టి ఇది ఉత్వ సంధి. ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యము. సంధి అగును. అవునా? అలాగే రెండవది నాలుగవ పదము రాతి కంటు. రాతికి ప్లస్ అంటు. ఇది ఇత్వ సంధి. రాతికి పూర్వపదం చివరి అక్షరం కీ. కీలో ఏం పలుకుతున్నాం? ఈ అనే అక్షరాన్ని స్వరాన్ని పలుకుతున్నాము. రాతికి ప్లస్ అంటూ. పరపదం మొదటి అక్షరం ఆ. కాబట్టి ఇదేం సంధి? ఇత్వ సంధి. ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పితమగును. సంధి జరగొచ్చు, సంధి జరగకపోవచ్చు. తర్వాత ఊ పదం చాలకున్నా. చాలక ప్లస్ ఉన్నా. ఇది ఏం సంధి? అత్వ సంధి. చాలక. కాలో ఏం పలుకుతున్నాము? ఆ అనే స్వరాన్ని పలుకుతున్నాము. ఇక్కడ పరపదంలో మొదటి అక్షరం ఊ. ఆ ప్లస్ ఊ. అత్వ సంధి. అత్వ సంధి సూత్రం ఏంటి? అత్తునకు అచ్చుపరమైతే సంధి బహుళమగును. అంటే బహుళం అంటే సంధి నిత్యము, సంధి వైకల్పితంగా, నిషేధంగా, అన్యకార్యంగా రావటాన్ని బహుళము అంటారు. పిల్లలు మళ్ళొకసారి విందామా? దశేంద్రియ. దశ ప్లస్ ఇంద్రియ గుణసంధి. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో ఆర్లు ఆదేశంగా వస్తాయి. ఏవో ఆర్లను గుణాలంటారు. లక్షాధికారి. లక్ష ప్లస్ అధికారి సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఏంటి? ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. మూడవ పదం ఏంటి? పట్టెడన్నము. పట్టెడు ప్లస్ అన్నము ఉత్వ సంధి. ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యము. నాలుగవ పదం ఏంటి? రాతి కంటు. రాతికి ప్లస్ అంటు ఇత్వ సంధి. ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పితమగును. చాలకున్న. చాలక ప్లస్ ఉన్న అత్వ సంధి. అత్తునకు అచ్చుపరమైతే సంధి బహుళము. ఈ విధంగా సంధులు నేర్చుకుంటే చాలా సులభంగా అర్థమవుతాయి. త్వరగా సంధి సూత్రాలు, సంధి పదాలు మనకు అర్థమవుతాయి. ధన్యవాదాలు పిల్లలు.